అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ వీక్షకుల్లారా, నిషిద్ధతలు జాగ్రత్తలు అనే అటువంటి చాలా ముఖ్యమైన శీర్షిక 1447వ రమదాన్లో మనం 22వ పాఠానికి చేరుకున్నాము. అల్లాహు అక్బర్. ఇప్పటి వరకు ఈ 21 పాఠాలలో ఎన్నో నిషిద్ధ విషయాల గురించి తెలుసుకున్నాము కదా. వాటన్నిటి నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే నరకం నుండి రక్షణ, మోక్షం లభిస్తుంది, స్వర్గ ప్రవేశం లభిస్తుంది, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందుతాము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు స్వర్గంలో మనం తోడుగా ఉండవచ్చును. అల్లాహ్ అలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, పురుషులు ప్రత్యేకంగా దుస్తులు చీలమండలం కిందికి వేలాడే విధంగా తొడగడం, ధరించడం. ఇందులో స్త్రీల ప్రస్తావన కూడా వస్తుంది. వారు కూడా చీలమండలానికి ఒక జానెడు కంటే ఎక్కువ తొడగరాదు అన్నటువంటి హదీసులు కూడా ఇన్షాల్లా మనం వింటాము. శ్రద్ధగా వినండి. సర్వసామాన్యంగా ప్రజలు చీలమండలం కిందికి బట్టలు తొడగడం చాలా సామాన్య విషయంగా భావిస్తారు. అది పాపం అన్నట్లుగా వారికి అనేక మందికి తెలిసినా చిన్నదని అనుకుంటారు. కానీ అల్లాహ్ వద్ద ఇది చాలా ఘోరమైన పాపం. ఎంతటి ఘోరమైన పాపం ఈ హదీస్ ద్వారా తెలుసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ముస్లిం షరీఫ్లోని హదీస్ 106 హదీస్ నంబర్, 3 రకాల వ్యక్తులు ఉన్నారు, అల్లాహ్ వారితో సంభాషించడు. గమనించండి, మొదటి రకమైన నష్టం, శిక్ష, అల్లాహ్ వారితో మాట్లాడడు. రెండవది, దయాభావంతో కన్నెత్తి వారి వైపునకు చూడడు. అల్లాహు అక్బర్. మూడవది ఏమిటి? వారిని పరిశుద్ధపరచడు. ఇక నాలుగవది, వారికి తీవ్రమైన శిక్ష విధిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనల్ని కాపాడుగాక. వీటిలో ఒకటి ఏమిటో తెలుసా? చీలమండలం కిందికి బట్టలు ధరించడం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మిగతావి ఇన్షాల్లా వేరే సందర్భంలో. ఇక్కడ కొందరు ఒక సాకు ఏం చెప్తారంటే, నేను గర్వంతో తొడగటం లేదండి, అవును కిందికి తొడుగుతున్నాను, కానీ ఇలాంటి అహంకారం అనేది నాలో లేదు. అయితే వారు తెలుసుకోవాలి, అహంకారం, గర్వం లేకపోతేనే శిక్ష అని మనకు ముస్లిం అహ్మద్లోని సహీ హదీస్ ద్వారా, నిసాయిలోని సహీ హదీస్ ద్వారా తెలుస్తుంది. మా తహ్తల్ కఅబైని మినల్ ఇజారి ఫిన్నార్. ఎవరి దుస్తులు చీలమండలానికి క్రిందిగా ఉంటాయో వాస్తవానికి అది అగ్నికి ఆహుతి అవుతుంది. అల్లాహు అక్బర్. ఇక ఎవరైనా గర్వంతో తొడిగారంటే దాని శిక్ష ఇంకా ఎక్కువ. ఎలాగైతే ఇంతకుముందు హదీసులో కూడా మనం విన్నాము, కానీ ప్రత్యేకంగా దీని గురించి హదీస్ వచ్చింది బుఖారీ ముస్లింలోనిది. మన్ జర్ర థౌబహు ఖుయలా లమ్ యందురిల్లాహు ఇలైహి యౌమల్ ఖియామ. ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడదీస్తాడో ప్రళయ దినాన అల్లాహ్ అతని వైపు కన్నెత్తి చూడడు. అల్లాహు అక్బర్. ఇందులో ఈ శిక్ష ఏదైతే తెలుపబడిందో 2 రకాల నిషిద్ధతలు జమ అవుతున్నాయి, ఏకమవుతున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం. ఇక ఈ చీలమండలానికి క్రిందిగా, చీలమండలానికి ఇంకా కిందికి ఉండే విధంగా ధరించడం ప్రతి విషయంలో, సోబ్ అయినా, కుర్తా అయినా, పైజామా అయినా, పైంట్ అయినా, లుంగి అయినా, చివరికి పైన ఏదైతే తలపాగాని కట్టుకుంటారో అది అయినా సరే కిందికి వేలాడే విధంగా తొడగరాదు. దీని గురించి అబూ దావూద్లోని సహీ హదీస్ ఒకటి ఉన్నది. ఇక కొందరు ఏమనుకుంటారు, మాకు గర్వం లేదు అని ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది కదా. కానీ వాస్తవ విషయం ఏమిటంటే, కిందికి తొడగడమే గర్వంలోని ఒక భాగం, గర్వం యొక్క చిహ్నం. మనిషికి ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా. వినండి హదీస్, అబూ దావూద్లోని సహీ హదీస్. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరికి చెప్పారు, నీ లుంగిని, నీ యొక్క వస్త్రాన్ని సగం పిక్క వరకు లేపి ఉంచు, అంత పైకి కుదరదు అని అనుకుంటే చీలమండలం వరకు, చీలమండలానికి క్రిందిగా ధరించడం నుండి దూరముండు, అది గర్వహంకారంలో లెక్కించబడుతుంది. మరియు అల్లాహ్ గర్వహంకారాలను ఇష్టపడడు. ఇక్కడ విషయం ఏంటి గమనించారా మీరు? మనిషి అహంకార ఉద్దేశం
కలగడం కాదు, అది వేరే విషయం, అది ఇంకా పాపం. ఇలా కిందికి ఉండడమే గర్వహంకారం యొక్క చిహ్నం అని ఈ హదీస్ ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే వారి శరీరంలో కొంత భాగం కూడా పురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వేలాడదీయవచ్చును. కానీ ఎంత? వినండి ఈ హదీసు. ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వేలాడదీస్తాడో ప్రళయ దినాన అల్లాహ్ అతని వైపు కన్నెత్తి చూడడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినప్పుడు, ప్రవక్త, మరి స్త్రీలు తమ వేలాడే వస్త్రాలను ఏం చేయాలి అని అడిగారు. స్త్రీలు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక జానెడు వదలాలి కిందికి. స్త్రీలు చీలమండలానికి కాళ్ళ యొక్క ఈ గిడ్డెలు ఉంటాయి కదా, దానికి కింద ఒక జానెడు వరకు వదలవచ్చును. అప్పుడు అల్లాహు అక్బర్, ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా ఏమని అడిగిందో తెలుసా? ప్రవక్త, అలాంటప్పుడు మరి పాదాలు కనబడతాయి కదా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక మూరెడు క్రిందికి వదలాలి, అంతకంటే ఎక్కువ వేలాడదీయకూడదు. అల్లాహు అక్బర్. కానీ ఈ రోజుల్లో కొందరు పెళ్లి కూతుళ్ళు ధరించేటువంటి దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి, ఒక్కోసారి అంతకంటే పొడుగ్గా ఉంటాయి. వెనక ఉన్నవారు ఎత్తు పట్టుకోవాల్సి వస్తుంది. ఇలా యోగ్యం కాదు, హరాం కిందికి వచ్చేస్తుంది. ఇక ఈనాటి పాఠంలో రెండవ అంశం, పురుషులు బంగారం వేసుకునుట అది ఏ రూపంలో ఉన్నా సరే. ఈ రోజుల్లో కొందరు అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక చైన్ వేసుకుంటారు, కొందరు బ్రాస్లెట్ అని వేసుకుంటారు పురుషులు, కొందరు బంగారపు ఉంగురం వేసుకుంటారు, మరి కొందరు అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక చెవులలో కూడా వేసుకుంటున్నారు. కానీ ఇలాంటి అలంకరణ వస్తువులు వాస్తవానికి స్త్రీల కొరకు, పురుషుల కొరకు కాదు. బంగారం ఏ రూపంలో ఉన్నా దాని పురుషులు వాడుట నిషిద్ధం. సహీహ్ హదీస్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బంగారం పట్టున అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం, పురుషులకు నిషిద్ధం. కానీ ఈ రోజుల్లో మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు, ఇంకా కీ చైన్లు, మెడల్ పేరుతో బంగారపు లేక బంగారపు వన్నె ఎక్కించిన చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధమని తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సంఘటన ఒక సహాబీతో శ్రద్ధగా వినండి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి చేతికి ఉంగురంలో చూశారు, బంగారపు ఉంగురం అతని వేలులో. అయితే స్వయంగా ప్రవక్త అతని చేతి నుండి తీసి పారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు, మీలో ఎవరికైనా నరక జ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు. అల్లాహు అక్బర్. అంటే చేతిలో బంగారపు ఉంగురం వేసుకున్నారంటే ఒక నరకపు అగ్ని జ్వాల వేసుకున్నట్లు. అల్లాహు అక్బర్. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఆ సహాబీతో చెప్పారు, నీ ఉంగురం తీసుకో, దాన్ని తొడుక్కోకు నీ వేలులో, కానీ వేరే లాభం పొందు. ఆ సహాబీ యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడండి. ఏమన్నారు? లేదు, అల్లాహ్ సాక్షిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను. ఒకవేళ తీసుకొని వేరే పనుల్లో లేదా స్త్రీలకు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక రండి, ఈనాటి పాఠంలో మరో ముఖ్యమైన అంశం, స్త్రీలు షార్ట్ చిన్న దుస్తులు, పలుచని దుస్తులు, బిగువైన ఇరుకుగా ఉండే దుస్తులు వేసుకోవడం నిషిద్ధం. ఈ కాలంలో మన శత్రువులు మనపై చేస్తున్నటువంటి దాడుల్లో కొత్త కొత్త ఫ్యాషన్ల డ్రెస్సులు, వివిధ రకాల దుస్తులు, ఇవి ముస్లిం సమాజంలో బాగా వ్యాపించిపోతున్నాయి. అవి చిన్నగా, పలచగా, ఇరుకుగా ఉన్నందువల్ల తప్పనిసరిగా దాచి ఉంచవలసిన వారి భాగాలను అవి దాచలేకపోతున్నాయి. ఆ దుస్తుల్లో మరికొన్ని రకాలైతే స్వయంగా స్త్రీల మరియు మహరంల అంటే
ఇతర స్త్రీల ముందు లేదా మహరం కొడుకు తండ్రి లాంటి వారి ముందు ధరించటం కూడా యోగ్యం కాదు. అలాంటి దుస్తులు కొందరు ధరిస్తున్నారు ఈ రోజుల్లో. ప్రళయానికి ముందు స్త్రీలు ఇలాంటి దుస్తులు ధరిస్తారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్య సూచన ఇచ్చారు. ఆ విషయమే హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, నరకవాసుల్లో 2 రకాలు, నేను వారిని చూడలేదు. వారిలో ఒక రకం, వారి వద్ద ఆవు తోకల్లాంటి కొరడాలు ఉంటాయి, వారు వాటితో ప్రజల్ని కొడతారు. ఒక రకం. ఇక నరకవాసుల్లోని 2వ రకం, శ్రద్ధగా వినండి అక్క చెల్లెల్లారా, విద్యార్థులారా, విద్యార్థినిలారా, స్టూడెంట్స్, యువత ప్రత్యేకంగా వినాలి. తమ ఇంట్లో ప్రతి తండ్రి బిడ్డలకు, భార్యలకు, చెల్లెలకు, సోదరుడు తమ సోదరిమణులకు ఈ విషయాలు తెలియజేయాలి, ఇలాంటి దుస్తులు ధరించకూడదు అని. 2వ రకం ఏంటి? 2వ రకం వారు స్త్రీలు. ఎలాంటి స్త్రీలు? దుస్తులు ధరించి కూడా నగ్నంగానే ఉంటారు. ఆ స్త్రీల యొక్క 3 రకాలు, 3 గుణాలు ఇందులో చెప్పబడ్డాయి. శ్రద్ధగా వినండి. నరకంలో వెళ్ళేటువంటి స్త్రీల 3 గుణాలు ఏంటి? ఒక గుణం, దుస్తులు ధరించి కూడా నగ్నంగా ఉండేటువంటి దుస్తులు ధరించడం. ఇంకా ప్రజల్ని ఆకర్షిస్తారు, ప్రజల చేత ఆకర్షించబడతారు. ఇదొక రకం. 3వ రకం, 3వ గుణం, వారి తలలు బుఖ్తి ఉబ్బి ఉంటే మూపురాల మాదిరిగా ఒకవైపు వంగి ఉంటాయి. అల్లాహు అక్బర్. గమనించండి, ఈ 3 గుణాలు ఉన్నటువంటి స్త్రీలు నరకవాసుల్లోనే ఒక రకం అని ప్రవక్త చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. నరకంలో ఎంత దూరంలో పడిపోతారు వీరు స్వర్గంలో చేరలేరు, అంతేకాదు స్వర్గ పరిమళాన్ని కూడా ఆస్వాదించలేరు. వాస్తవానికి దాని పరిమళం అల్లంత దూరాన ఆస్వాదించవచ్చును. ముస్లిం షరీఫ్లోని హదీస్. కానీ ముస్లిం అహ్మద్లో ఒక ఉల్లేఖనంలో ఏముంది? 500 ప్రయాణానికి దూరంగా ఆ స్వర్గం యొక్క సువాసన వస్తుంది, కానీ వీరు అలాంటి సువాసన పొందలేరు. అల్లాహు అక్బర్. ఇక కొన్ని దుస్తులు స్త్రీలవి ఎలా ఉంటాయి? మధ్యలో నుండి కట్ చేసి ఉంటాయి, లేదా వివిధ పక్కల నుండి. వారు ఒకవేళ కూర్చున్నారంటే అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, దాచి ఉంచవలసిన ప్రదేశం బయటపడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి దుస్తులన్నీ కూడా నివారించబడ్డాయి. దీని వలన అవిశ్వాసులను వారి ఫ్యాషన్లను అనుసరించినట్లు అవుతుంది. అల్లాహ్ మన స్త్రీలను ఇలాంటి దుస్తుల నుండి కాపాడుగాక. అదేవిధంగా అశ్లీల చిత్రాలు, మ్యూజిషియన్ల, సంగీతకారుల, గాయకుల ఫోటోలు, మత్తు పదార్థాల బాటిళ్లపై ఉండే ఫోటోలు, జీవరాశుల ఫోటోలు, శిలువ గుర్తు లేక వివిధ క్లబ్బులు, పార్టీల గుర్తులు, గౌరవ మానాలకు మచ్చ లాంటి అశ్లీల పదాలు గల షర్టులు, టీషర్టులు ధరించుట కూడా చాలా గంభీరమైన విషయం. వాటిని ధరించకుండా వాటికి దూరంగానే ఉండాలి. ఇవన్నీ కూడా యోగ్యం లేని వాటికి. ఈ రోజుల్లో ఎన్నో టీషర్ట్లు, బట్టలు వస్తున్నాయి, ఏమేమో విచిత్ర పదాలు వాటిపై రాసి ఉంటాయి. ఈ విధంగా మనం ఒక చెడుకు సపోర్ట్ చేసినట్లు, వారి గురించి పబ్లిసిటీ చేసినట్లు అవుతుంది. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహు తఆలా మనల్ని అన్ని రకాల నిషిద్ధతల నుండి కాపాడుగాక. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.